వాళ్ళకి ఆ ల్యాబ్లో టెస్ట్ చేసి రిజెక్ట్ చేసేస్తారు బాగోకపోతే. సబ్స్టాన్షియల్ ఉంటే వెనక్కి పంపించేస్తారు. అది చంద్రబాబు టైంలో 14 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి, జగన్ టైంలో 18 ట్యాంకర్లు వెనక్కి వెళ్ళి అని అధికారికంగా చెప్తున్నది కదా టీటీడీనే. కాబట్టి ఇంకా అప్పుడు కల్తీ కలిసేది ఎక్కడుంది? ఇక అప్పుడు ఇంకా తేలనట్టే కదా, అప్పుడేం లేనట్టే కదా కల్తీ. ఇప్పుడు మాత్రమే ఇందులో ఇది కూడా ఇలాంటిది కలిపారు అన్నటువంటిది ఒక ట్యాంకర్లోనే కదా బయటపడింది, ఈ 2 ట్యాంకర్లోనే కదా బయటపడింది. మిగతా వాటిట్లో కలిపింది ఇంతకుముందు ఏం తేల్చారు? డాల్డా అంతే కదా, వనస్పతి అంతే కదా తేల్చింది. వనస్పతి కలుపుతారు అనే దానికి అవకాశం ఉంటుంది గ్యారంటీగా. ఎందుకు అంటే రేట్ ఎక్కువగా ఉంది కాబట్టి, నెయ్యి తక్కువ రేటుకి ఇవ్వాల్సి వచ్చినప్పుడు దాంట్లో కలుపుతున్నారు అంటే అది తప్పే, క్రైమే. కానీ ఇలాంటివి కలపడం అంటే కుట్రే అది. ఇంకోటి సాధారణంగా మనకి నెయ్యి తయారీకి సంబంధించినటువంటి విధానం అన్నటువంటిది ముఖ్యమైనటువంటి. ఇలాంటివి కలిపినప్పుడు వాసన వచ్చేస్తుంది లడ్డు. 5 సంవత్సరాల నుండి చూస్తూ ఊరుకున్నారా? ఇక్కడ ఇంకొక లాజిక్ ఉంది, మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. 5 సంవత్సరాలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, మహా టీవీ, ఈటీవీ ఇవన్నీ అక్కడే ఉన్నాయిగా, కొండ మీద రిపోర్టర్లు ఉన్నారుగా. ఎప్పుడన్నా నెగిటివ్ వార్తలు రాశారు ఇట్లా?